ఆలస్యం చేశారు. తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే పోతిరెడ్డి విస్తరణ, రాయలసీమ ఎత్తిపోతల పథకాలను అడ్డుకోలేకపోయారు. నిర్మాణంలో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఆంధ్రప్రదేశ్కి రోజుకి 9-10 టీఎంసీలు డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. మహబూబ్ నగర్ జిల్లా నివాసి ఒకరు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ దాఖలు చేసే వరకు ఆనాటి తెలంగాణ ప్రభుత్వం నిద్ర నటించింది. పర్యావరణ అనుమతులు వచ్చే వరకు పనులు నిలిపేయాలని ఏపీని ఎన్జీటీ ఆదేశించింది. అధ్యక్ష, స్పీకర్ సార్, మరో ముఖ్యమైన విషయం, ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాత్రిపూట ఫ్లడ్ లైట్స్ పెట్టి పనులు చేసింది తెలిసి ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్జీటీలో ధిక్కరణ పిటిషన్ వేసి పనులు ఆగిపోయేలా చూడాలని మా ప్రభుత్వం ఇరిగేషన్ శాఖ అధికారులని ఆదేశించింది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 34 టీఎంసీకి మించి, అంటే చెన్నై నీటికి 15 టీఎంసీ, శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్కి 19 టీఎంసీ, అంతకంటే ఎక్కువ మళ్లించకుండా ఆంధ్రప్రదేశ్ని కట్టడి చేయలేకపోయారు. గత 5 ఏళ్లలో సగటున ఏడాదికి 34 టీఎంసీ పోవాల్సింది 133 టీఎంసీ నీరు మళ్లించడం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం మరియు శ్రీశైలం ఎడమగట్టు కాలువ వంటి కొనసాగుతున్న ప్రాజెక్టును ఏపీఆర్ఏ 2014 షెడ్యూల్ 11లో చేర్చలేకపోయారు. మహారాష్ట్ర రాష్ట్రాన్ని లెండి ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ పనులను పూర్తి చేయడానికి ఒప్పించలేకపోయారు. కానీ రాష్ట్రంలో పనులపై 223 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే మహారాష్ట్ర భూభాగంలో ప్రధాన పనులు పూర్తి కానందున వల్ల జుక్కల్ నియోజకవర్గంలో రైతులకు 22,000 ఎకరాలకు సాగునీరు అందడం లేదు. చివరిగా అధ్యక్ష, నేను ఒక నిమిషంలో ముగిస్తా. మా ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించి ఈ ప్రెజెంటేషన్ ముగిస్తా అని చెప్పి నేను మనవి చేస్తున్నా.